వినటానికి అసహ్యంగా ఉండే మాటలు ఆయన మాట్లాడారా? విన్నప్పుడు షాక్ అయ్యాను బాబు. ఒళ్ళు సలసలా కాగిపోయింది. ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఇంత అసహ్యంగా మాట్లాడిన వ్యక్తిని నేనెక్కడ చూడలేదు. కాస్త కూడా మంచి మర్యాద లేకుండా మాట్లాడాడు బాబు. పోనీయండి, ఎవరి పాపం వాళ్ళది. మీరేం బాధపడకండి. ఇదిగోండి, మీరు ఆయన అడిగిన దానికన్నా ఎక్కువే ఇస్తున్నాను, తీసుకోండి. ముందెళ్ళి కాలేజ్ ఫీజు కట్టండి. వద్దు సార్. ఏ ఫీజు కట్టరా? సారీ బాబు, ఈ పెళ్లి జరిగేటట్టయితే మీరిచ్చే డబ్బు ఆనందంగా తీసుకునేవాడిని. జరగని పెళ్లికి, జరిగే అవకాశమే లేని పెళ్లికి డబ్బు కమిషన్గా తీసుకోలేను బాబు. ఏంటండి మీరు అనేది? పెళ్లి జరగకపోవడం ఏంటి? బాబు, డబ్బు ఇవ్వాల్సిన మనిషి ఇవ్వనన్నాడు, మోసం చేశాడు. కానీ మీరు నా ఇబ్బంది చెప్పగానే పెద్ద మనసుతో డబ్బు ఇవ్వబోయారు బాబు. మీలాంటి మంచి వాళ్ళను మోసం చేయకూడదు, మోసపోకూడదు. అసలు మీ మాటలే నాకేం అర్థం కావట్లేదు. కాస్త అర్థమైనట్టు చెప్తారా? క్షమించండి బాబు, నా వృత్తికి అబద్ధాలకు లింక్ ఉంది. చిన్న చిన్న అబద్ధాలు చెప్పకపోతే సంబంధాలు కుదరవు, మా బ్రతుకు గడవదు. అలాని మేమేమి అన్యాయం చేసి కాపురాలు నాశనం చేయలేదు బాబు. అలాగే మీ సంబంధంలో కూడా చిన్న అబద్ధం ఆడారు. మీలాంటి మంచి వాళ్లకు అబద్ధం చెప్పకూడదు. అందుకే నిజం చెప్పాలనుకుంటున్నాను. ఏంటా నిజం? ఆ రేవతి పద్ధతైన అమ్మాయి కాదు, బుద్ధిమంతురాలు కాదు. ఏంటి? రేవతి పద్ధతైన అమ్మాయి కాదా? అవును బాబు, ఈ రేవతికి ఆ వాసుకి ఎఫైర్ ఉంది. వాళ్ళిద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు బాబు. ఈ విషయం మీరు ముందే నాకెందుకు చెప్పలేదు? చెప్పకపోవడం తప్పే బాబు, క్షమించండి. వాళ్ళిద్దరూ నాటకమాడి మాయ చేసి మోసం చేస్తున్నారు. కానీ ఆ సంబంధం వాళ్ళిద్దరి మధ్య కంటిన్యూ అవుతుంది అనిపిస్తుంది. ఈ విషయం రేవత్ తండ్రి దాచిపెట్టి మీకిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఆయన డబ్బులు ఇవ్వలేదని మీరు ఎలా చెప్పడం లేదు కదా? నా కూతురు మీద ఒట్టే చెప్తున్నాను బాబు, నేను చెప్పేది నిజం. మీకు రేవతి భార్య కావడం అంత మంచిది కాదు. నో అని చెప్పేసేయండి బాబు. నా కూతురు ఫీజు బిచ్చమెత్తైనా కడతాను, మీ డబ్బుదు బాబు. ఇక అంతా మీ ఇష్టం. నేను వస్తాను బాబు. అమ్మ జయంతి, రామ్మా రా. ఎలా ఉన్నారు పిన్ని? ఇదిగో ఇలా ఉన్నానమ్మా. ఏంటి పిన్ని, ఎప్పుడూ మహాలక్ష్మిలా కళకళ్లాడుతూ ఉండే మీరు ఇలా దిగాలుగా దివాళా తీసిన దానిలాగా, ఇప్పుడే జబ్బులో పడి లేచిన దానిలాగా ఇలా కూర్చుంటే బాధగా అనిపిస్తుంది పిన్ని. ఏంటి పిన్ని, దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు? అన్నట్టు ఇంట్లో ఎవరూ లేరా? ఏం చేయనమ్మా, అరకత్తిలో పోకచెక్కలా అయింది నా బతుకు. అటు మీ మామగారు, ఇటు మా బావగారు భారమంతా నాదేనని మాట్లాడుతున్నారు. ఏం చేయాలో తోచడం లేదు. ఆలోచిస్తూ కూర్చున్నాను. అంతా అయోమయంలో ఉందమ్మా. తెలిసింది పిన్ని, మా మావయ్య గారు చెప్పారు. మీరేమీ మాట్లాడలేదంట కదా? కన్న కొడుక్కి ఎంత కష్టం వస్తే మాత్రం మీరిలా దిగాలుగా కూర్చోవడం ఏం బాగోలేదు పిన్ని. ఇంతకీ ఏ నిర్ణయం తీసుకున్నారు? నేనేం నిర్ణయం తీసుకుని చావును? ఓ పక్క ఆత్మాభిమానం, మరో పక్క ఆత్మీయత, కన్న కొడుకు సంతోషం. ఏ నిర్ణయం తీసుకోను? ఇలాంటి పరీక్ష ఏ తల్లికి రాకూడదు. నా తలరాత. నాకీ కష్టం వచ్చి పడింది. నాకు నా పరువు ప్రతిష్టలు ముఖ్యమే. కానీ దానికోసం వాడి జీవితం వదిలేయడం కుదురుతుందా? కుదరదు. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. నా అభిమానం ఏమైపోయినా పర్వాలేదు, మీ అత్తయ్య దగ్గరకొచ్చి మంచితనంగా దయచేసి మీ కూతుర్ని కాపురానికి పంపించండి అని అడగడానికి నిర్ణయించుకున్నాను. వాళ్ళిద్దరూ సంతోషంగా కాపురం చేస్తే అదే 10,000. ఏమంటావు? నా ఆలోచన బాగుందా? కాదని ఎవరంటారు పిన్ని? చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. పిల్లల సుఖ సంతోషాలే కదా కన్నవాళ్లకి ముఖ్యం.
వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలనే కదా మీ ఆశ, నా ఆశ, మనందరి ఆశ. అందుకు ఒక మెట్టు దిగి మీ అభిమానాన్ని చంపుకుని మరీ మీరీ నిర్ణయాన్ని తీసుకున్నారు. అందుకు నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా అస్సలు ఉండలేకపోతున్నాను పిన్ని. కానీ మిమ్మల్ని చూస్తుంటేనే నాకు ఇబ్బందిగానో దిగాలుగానో అనిపిస్తుంది. ఏంటి జయంతి? అబ్బాయి తల్లైన మీరే ఒక మెట్టు దిగి ముందడుగు వేస్తే అమ్మాయి తల్లి, అదే మా అత్తగారు, దీన్ని ఆసరాగా తీసుకుని ఎలా ప్రవర్తిస్తుందో, అసలు మిమ్మల్ని గౌరవిస్తుందా అని. ఏంటమ్మా నువ్వనేది? ఏం చెప్పమంటారు పిన్ని? మా అత్తగారి గురించి మీకు తెలిసిందే కదా, చాలా పొగరుబోతు మనిషి. మా మావయ్య, వరలక్ష్మి, నువ్వు ఆడపిల్ల తల్లివి, నువ్వు కాస్త తలంచుకుని నడుచుకోవాలి, రా వాళ్ళింటికెళ్ళి మాట్లాడొద్దామంటే ఆవిడగారు ఏమంటుందో తెలుసా? ఏమంటుంది? అర్చనను చూడ్డానికి మా అత్తగారు మీ ఇంటికొచ్చినప్పుడు ఆవిడ్ని గుమ్మల్లోనే నించోపెట్టి అవమానించి పంపించారంట కదా. అప్పుడెప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఆవిడగారు ఇప్పటి వరకు తన మనసులోనే దాచుకుంది. రేపు మీరు మా ఇంటికొచ్చినప్పుడు మిమ్మల్ని కూడా అలాగే అవమానించి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. అదే కాస్త కష్టంగా ఉంది పిన్ని. నాకు మీరు వేరు, అమ్మ వేరు కాదు కదా, అందుకే చెప్పాలనిపించింది. నిజంగా రేపు ఆవిడ మిమ్మల్ని అవమానిస్తే నేను తట్టుకోలేను పిన్ని. అప్పుడెప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఇప్పటి వరకు తన మనసులో దాచిపెట్టుకున్న ఆ మనిషి మిమ్మల్ని ఖచ్చితంగా అవమానించే తీరుతుంది. మీరెంత బతిమాలినా నాకెందుకో అర్చనను పంపించదనే అనిపిస్తుంది. గోపి, అర్చన ఒకటవ్వడం మీకు ముఖ్యం, మీ అభిమానమేమో నాకు ముఖ్యం. అందుకే మీకు ఈ విషయం చెప్పాలనిపించింది పిన్ని. ఈ విషయం బయట ఎక్కడా అనకండే, నా జీవితం సర్వనాశనమైపోతుంది పిన్ని. ఆఫీస్కెళ్తూ వెళ్తూ మిమ్మల్ని చూడాలనిపించి ఇటొచ్చాను. జాగ్రత్త పిన్ని, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. నేనెళ్ళొస్తాను. సరేనమ్మా. హాయ్ వాసు, హాయ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. నువ్వెలా ఉన్నావు? చూస్తే అర్థం కావట్లేదా ఎంత బాగున్నానో? అయినా ఎందుకు బాగుండవు చెప్పు. ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా ఉండుంటావు. ఎందుకంటే ఫారెన్ హస్బెండ్, మంచి జీతం, మంచి జీవితం, అన్ని విధాలా ఉన్న కుటుంబం, వాటన్నిటికీ మించి మంచి మనసున్న మనిషిగా నీ వుడ్ బి హ్యాపీగానే ఉంటావు. టోటల్గా నన్ను మర్చిపోయి ఉంటావు, అవునా? ఇంకా లేదు, మర్చిపోవాలని ట్రై చేస్తున్నా. మర్చిపోతాను కూడా. సాధ్యపడుతుందంటావా? ప్రయత్నం చేస్తున్నాను కదా. ప్రయత్నమే కదా, కానీ నువ్వు నన్ను మర్చిపోవడం సాధ్యపడదు. సార్ ప్లీజ్ ఆర్డర్. ఏమున్నాయి? మెనూ సార్. నేను ఆర్డర్ చేస్తానుండు. వద్దొద్దు, నేను చేస్తాను. నేను చెప్తానుండు. నేను చేస్తాను రేవతి, ప్లీజ్. నేను చెప్తానన్నానుగా. సరే కానీ ముందు 2 మ్యాంగో జ్యూసెస్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ రేవతి. థ్యాంక్స్ దేనికి? నా ఫేవరెట్ ఐటెంని నువ్వు ఇంకా మర్చిపోకుండా గుర్తుంచుకున్నందుకు. ఎలా మర్చిపోతాను వాసు? అందుకే సాధ్యపడదంటున్నా. నాకు నచ్చిన ఐటమ్స్ని నువ్వు మర్చిపోకుండా గుర్తుంచుకున్నదానివి, నాతో కలిసి తిరిగిందానివి, నన్ను ప్రేమించిందానివి, నన్ను ఎలా మర్చిపోగలవు? కాస్త వెనక ముందు టైం పడుతుంది, కానీ మర్చిపోవడం ఖాయం. పైగా పెళ్ళైపోతుంది కదా. కుదరదు రేవతి, అసలు మర్చిపోలేవనే నాకు అనిపిస్తుంది. ఈ విషయం నీతో మాట్లాడదామని ఇక్కడికి రమ్మన్నాను. నువ్వు వస్తావో రావని చాలా భయపడ్డాను, కానీ వచ్చి మంచి పని చేసావు. మన ఇద్దరం కలిసి తప్పు చేసామేమో అనిపిస్తుంది. మన 2 కుటుంబాల మధ్యలో మనం నలిగిపోయి ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నాం అనిపిస్తుంది. అంతేకాక నిన్ను ఇలాంటి నిర్ణయానికి ప్రోత్సహించింది నేనే. పెళ్లి దగ్గరైన కొద్దీ నాకు భయం దగ్గరవుతుంది. ఏదో బాధాగుబులు నా మనసును కలిచివేస్తుంది. నీ నుంచి దూరం అవుతానేమోనన్న భయం నన్ను భయపెడుతుంది.
హృదయం విలవిల్లాడుతుంది. గతం గుర్తుకొస్తుంది. ఆ జ్ఞాపకాలు నన్ను పిచ్చివాడిని చేస్తున్నాయి. ఆకలి లేదు, నిద్ర రావటం లేదు. అసలు నా మనసులో లేదు. నిజం చెప్పాలంటే నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను రేవతి. నిన్ను మరొకరికి వదిలేయలేకపోతున్నా. నువ్వు లేని జీవితం ఊహించుకోలేకపోతున్నా. మనం కలిసే బ్రతకాలి రేవతి. అవును, కలిసే బ్రతకాలి. ఆశ్చర్యంగా ఉంది కదా రేవతి. నిజంగా నువ్వు నా కోసం నా చుట్టూ తిరిగినప్పుడు నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. అప్పుడు నువ్వు పడ్డ బాధ నేను అస్సలు పట్టించుకోలేకపోయా. ఇప్పుడు నాకు ఆ బాధ తెలిసొచ్చింది. బాధ భరించలేకపోతున్నాను. విడిపోవాలనే నిర్ణయం అనవసరంగా తీసుకున్నాను. క్షమించు రేవతి, నన్ను క్షమించు. మనం మళ్ళీ కలిసే బ్రతుకుదాం రేవతి. ప్లీజ్ రేవతి, ప్లీజ్. ఆ అమ్మాయి మీ అమ్మాయి కదూ? అవును, మా అమ్మాయే. అతనెవరు? అతను ఒకప్పుడు మా దగ్గర పనిచేసిన డ్రైవరు. అతను చాలా మంచివాడు. అతను రెస్టారెంట్కి వచ్చుంటాడు, మా అమ్మాయి చూసుంటుంది. తెలిసినవాడు గదా అని పలకరించుంటుంది అంతే. అవును, ఆ చిత్తూరు పార్టీ ఏమైంది? 5% ఒప్పుకుని 2% అంటాడు. వస్తాన్నారు సార్, ఇంకా రాలేదు. ఫోన్ చేస్తున్నారు. రేవతి, నేను నా మనసులో ఉన్న బాధ అంతా చెప్పాను. నువ్వేంటి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు? ఈ పెళ్లి జరగదు రేవతి, జరగదు కూడా. నీకు పెళ్ళంటూ జరిగితే అది నాతోనే. నా పెళ్లి జరిగినా అది నీతోనే. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం రేవతి. నీకే కష్టం రాకుండా చూసుకుంటాను. ఏంటి రేవతి, వెళ్ళిపోదామా? నీ మౌనం అంగీకారం అనుకోవచ్చా? ఏంటి రేవతి, ఏం సమాధానం చెప్పవేంటి? చెప్పు రేవతి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు నువ్వు ఏమనుకుంటున్నావు? నీ అభిప్రాయం మారినప్పుడల్లా నేను నా అభిప్రాయం మార్చుకోవాలా? నీకోసం నా జీవితాన్ని నాశనం చేసుకోవాలా? ఏంటి రేవతి, నా మనసు పడే బాధ ఇంత వివరంగా చెప్పిన అర్థం కావటం లేదా? నా ప్రేమను అర్థం చేసుకో రేవతి. ఏంటి నీ ప్రేమ నాకు అర్థమయ్యేది? నేను గతంలో ప్రేమించిన మాట వాస్తవమే. కానీ ఎప్పుడైతే నువ్వు కుటుంబం, బాధ్యత, గౌరవ ప్రతిష్టల గురించి వివరించావో అప్పుడే నీ మీద ఒక గౌరవం ఏర్పడింది. ఇప్పుడు ఆ గౌరవం కాస్త పోగొట్టుకునేలా చేసుకోకు. నిజమే కావచ్చు, కానీ నేను నిన్ను మర్చిపోవడం నా వల్ల కావటం లేదు రేవతి. మర్చిపోలేకపోతే నన్నే చేయమంటావు? నీ చావేదో నువ్వు చావు. ఊరంతా శుభలేఖలు పంచాక ఏంటి న్యూసెన్స్? 4 రోజుల్లో వేరే అతనితో నా పెళ్లి. ఇప్పుడు నువ్వు వచ్చి లేచిపోదాం, ప్రేమించాను, మరవలేను అంటే ఏంటి దాని అర్థం? నీకేమైనా పిచ్చా? నాకు నీలాగేం పిచ్చి పట్టలేదు. రా అని పిలవంగానే నీ వెంట రావడానికి నేనేం నీ పెంపుడు కుక్కనా? కాదనికి రేవతి, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. చూడు వాసు, నీ వెర్రివాగుడంతా కట్టిపెట్టి వినే పిచ్చోళ్ల దగ్గర చెప్పు. కుటుంబ పరిస్థితులని మొదట మనం విడిపోయినప్పుడు కాస్త బాధేసింది. ప్రేమించక ముందు అల్లరిగా తిరిగే నువ్వు ప్రేమలో పడ్డాక బాధ్యతలు తెలిసిన వాడిలా మారావని సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు తెలుస్తుంది నీ అసలు స్వరూపం ఏంటో. నువ్వు చీటర్వి, పోకిరివని. నువ్వు నన్ను తిట్టు కొట్టు, కానీ నాకు అన్యాయం చేయొద్దు. కాదనొద్దు రేవతి, దూరంగా ఉంచొద్దు ప్లీజ్ రేవతి. చూడు వాసు, నేను రేపు పెళ్లి చేసుకునే వాడితో జీవితాంతం సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. నువ్వు ఇలా పిచ్చి మాటలు మాట్లాడి నా టైం వేస్ట్ చేయకు. వస్తా. రేవతి, రేవతి ఆగు, రేవతి ఆగు. నా మనసులో నీ మీద, నీ మనసులో నా మీద ఇంకా ప్రేమ ఉంది. కానీ మీ నాన్న కారణంగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. వాసు, దారొదులు. నేను వదలను, నాకు నీ సమాధానం కావాలి. వదులు వాసు. కుదరదు రేవతి. వదులు రేవతి, నేను వదలను. వదులు, బ్రతకలేను. చెప్పింది విను. మర్యాదగా వదులు, లేకపోతే అర్చి గోల చేయాల్సి వస్తుంది. నువ్వు అరిచినా, 4 వచ్చినా, నన్ను చంపినా వదలను. వదులు, బ్రతకలేను రేవతి. ముందు చెయ్యి వదులు వాసు. నువ్వు నా చెయ్యి పట్టుకుని ఎలా నడుస్తానని చెప్పు. సార్, మీ అమ్మాయి అబ్బాయి ఏదో గొడవ పడుతున్నట్టున్నారు. ఇలా బెదిరించి అడగడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? వదలరా చెయ్యి. ప్లీజ్ రేవతి. నోటికొచ్చినట్టు మాట్లాడుకు. ముందు చెయ్యి వదులు. నేను చెప్పేది విను రేవతి. వినాల్సిన పని నాకు లేదు.
ఏంటి సార్ ఇప్పుడే చిలక గురింకలా ఉన్నారు, అప్పుడే పామంగేసలాయారు? ఈవిడ నా లవర్ అండి. నన్ను కథని మరొకరిని పెళ్లి చేసుకోబోతుంది. కుదరదన్నాను. తప్ప? ప్రేమంటారు పెళ్ళంటారు, సమస్య పెద్దదే. ఫోన్ చేసి పిలిస్తే ఫ్రెండ్ గా భావించి వచ్చాను, కానీ నువ్వు ఇలా ఈడియట్లా బిహేవ్ చేస్తావని అనుకోలేదు. నీలాంటి చీప్ మెంటాలిటీ వాడితో ఇక మీదట ఫ్రెండ్షిప్ కూడా చేయను.